పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత క్లౌడ్ గారు, వీరిని చీలనాథుడు గారు అని కూడా అంటారు. పునీత క్లౌడ్ మఠాధిపతి, మత సాక్షి. వీరి జీవితకాలం క్రీస్తు శకం 524 నుండి 560 వరకు. క్లోవిస్ రాజు మరియు పునీత క్లిటీలా దంపతులకు మనుమడు ఈ పునీత క్లౌడ్ గారు. క్రీస్తు శకం 524లో ఫ్రాన్సు దేశంలో జన్మించారు. రాజ్యకాంక్ష వల్ల వారి పినతల్లిదండ్రులైన చైల్డ్ బర్డ్ మరియు క్లోటరు అను వారలు కుట్ర పన్ని తన ఇరువురు సోదరులను సంహరించారు. ఇట్టి ప్రాణాపాయ స్థితిలో పునీత క్లౌడ్ గారు ఫ్రాన్స్ దక్షిణ ప్రాంతంకు పారిపోయి అజ్ఞాతవాసం చేశారు. దేవునిపై అమిత ప్రేమ, భక్తి విశ్వాసాలు కలవారు. ఎలాగైనా దైవ సేవలో క్రియాశీల పాత్ర నిర్వహించాలని ఈ లోకరాజ్యమునకై వెంపర్లాడక ఆధ్యాత్మిక రాజ్య పెరుగుదలకై తన జీవితం దారపోయాలని నడుం కట్టారు. పిమ్మట ప్యారిస్ నగర దరిదాపుల్లోకి తిరిగి వచ్చి పునీత సెవేరియన్ గారికి శిష్యుడిగా మారారు. పునీత క్లౌడ్ గారు ఎంతో ఓపికతో, విశ్వాసంతో ప్రజలలో సువార్త ప్రచారం చేసేవారు. వారి ఆపదలో తగు సలహాలనిచ్చి ప్రార్థనా సహాయంతో ఆదుకునేవారు. అనేకసార్లు క్రీస్తు పేరిట అద్భుతాలు కూడా జరిగించేవారు. ప్రజల ఒత్తిడి వల్ల వారు ఒక రోజున గురువుగా పట్టాభిషేకం స్వీకరించారు. కొంతకాలం వరకు ప్రభు సేవలోనే గడుపుతూ ప్యారిస్ మహానగరముకు దగ్గరలోనే గల నోజెంట్ అను ఊర్లో ఒక సన్యాసి గురువుల ఆశ్రమాన్ని నెలకొల్పారు. కొందరు పరిశుద్ధులైన అనుచరులతో కలిసి ఆ మఠంలో మకాం పెట్టి ప్రార్థన, ఉపవాసం, దైవ ధ్యానంలో కొత్త జీవితం ఆరంభించారు. తామొక మఠాధిపతిగా అనుచర సన్యాసులకు మార్గదర్శకులయ్యారు. వారు తమ చిన్న ప్రాయంలోనే, అనగా తమ 36వ ఏటనే క్రీస్తు శకం 560లో పరలోక ప్రాప్తిని పొందారు. తాము నిర్మించిన నివాసం ఉంటున్న ఆశ్రమానికి వారి పేరిట పునీత క్లౌడ్ మఠాలయంగా పిలువబడింది. ఫ్రాన్స్ దేశంలో క్లౌడు అను మాటకు చీల లేక మేకు అని అర్థం. అట్టి పుణ్యాత్ముని మరువజాలని మేకులు తయారు చేయుటనే వృత్తిగా కలవారు పునీత క్లౌడ్ గారిని తమ పాలక పునీతులుగా ఏర్పరచుకొని ప్రత్యేక గౌరవం ప్రదర్శించారు. నోజెంట్ పట్టణంకు మరియు ఆ పట్టణమున్న మిన్నత సోత మెత్రాసమునకు వారు పాలక పునీతులుగా నియమించబడినారు. ఆమెన్. పునీత క్లౌడ్ గారా, మా కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి. ఆమెన్.